ఆంధ్రాకి రానున్న సంక్షోభం అనేది ఈ టైటిల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే వాళ్ళ పులివెందుల ఎలక్షన్ తీరు చూశాక అనిపించింది. రాబోయేటటువంటి రోజులలో అంటే వాస్తవంగా ఒక అడ్మినిస్ట్రేరియల్గా ఒకప్పుడు చంద్రబాబు గారు ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుని వచ్చారు. ప్రజల వద్ద ఒక పాలన అని చెప్పేసి నెలకోసారి అధికారులు ఊరి దగ్గరకు వచ్చి ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుని అందులో కనీసం ఒక 30-40% పరిష్కారం అవుతాయి, విధానపరమైన నిర్ణయాలు తప్పించి మిగతా అన్నీ కూడా. దాంతోపాటుగా ప్రభుత్వ ఉద్యోగుల్ని వాళ్ళ పని వాళ్ళని చెయ్యమని చెప్పేసి వెంటపడి ఆకస్మిక తనిఖీలు ఇట్లాంటి వాటితో చేసేవాళ్ళు. ఓ రకంగా పాలన పరంగా అది నాకు నచ్చింది. ఎందుకంటే ఆయన ఏది అవినీతితో అలవాటు పడిపోయి అరాచకం చేసేటటువంటి వ్యవస్థల్ని దారికి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసినటువంటి వ్యక్తి 2004 ముందు చంద్రబాబు. అందుకే ఆనాడు యూత్గా ఉన్నటువంటి మాలాంటి వాళ్ళకి బాబు గారు ఒక చక్కటి నాయకత్వం అన్నటువంటిది అనిపించింది. కానీ రాజకీయం గెలిచింది అడ్మినిస్ట్రేరియల్ రిఫార్మ్స్ ముందు. అంటే ప్రజల మంచి కోసం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలని ప్రజలు అంగీకరించక 2004లో ఓడిపోయాడు, 2009లో ఓడిపోయాడు. దాంతో 2014లో సరే ఎమోషనల్ మధ్యనైనా చంద్రబాబు గారు ఆ తర్వాతన తన తీరు మార్చుకున్నారు. ఈ దఫా అయితే పూర్తిగా మార్చేసుకున్నారు. రాజకీయం అంటే అరాచకం చెయ్యడం అన్నటువంటి కాన్సెప్ట్, ఏది ఇష్టం వచ్చినట్టు దోచుకునేటట్టుగా మద్యమా ఇసక మైనింగా దేనికి దోచుకుంటూ ఎదురోని దొంగ 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 అని అరుస్తా చేతుల్లో ఉన్న మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ద్వారా ఒక ఎమోషనల్ గేమ్ నడిచిపోతుంది. పులివెందులు లాంటి చోట్ల రాజకీయం ఎంత ఇదిగా చేయొచ్చో చేసి చూపించేశారు. ఇది రైటా అనెథికల్? ఆనాడు ఎథికల్ కానీ ప్రజలు ఓట్లేలా. ఈనాడు అనెథికల్ కానీ ప్రజలు బలపరుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి 2019లో సిస్టమేటిక్గానే అధికారంలోకి వచ్చాడు. ఏ అరాచకాలు చేసి కాదు కదా, ఎందుకంటే కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చినాయి. ఆ టైంలో ఏ అరాచకాలు చేయడానికి ప్రభుత్వం ఎక్కడ ఉంది? తెలుగుదేశమే కదా, కూటమిగానే ఉంది కదా. ఇది కమ్యూనిస్టులు బయట నుంచి మద్దతు ఇచ్చారు, బయటికి చెప్పకుండా. పవన్ కళ్యాణ్ కమ్యూనిస్టులు కలిసి పొత్తు పెట్టుకున్నట్టు చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చే ప్రయత్నం చేసి జగన్ ఓడించడానికి ప్రయత్నించారు. కానీ గెలిచాడు. ప్రత్యక్షంగా ఒక రకం, పరోక్షంగా ఒక రకం. ఎందుకంటే ఆ రోజున పవన్ కళ్యాణ్ అన్నమాట చంద్రబాబును ఓడిస్తానని కాదు, జగన్ని గెలవనివ్వను అన్నటువంటి, జగన్ని సీఎంను కానివ్వను. అక్కడే అర్థమైపోవట్లేదు. అలాంటి సిచ్యువేషన్లో గెలిచారు. అయితే నాటి చంద్రబాబు తరహాలో జగన్మోహన్ రెడ్డి అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ తీసుకొచ్చారు. పాఠాలు చెప్పని మాస్టర్లని పాఠాలు చెప్పమన్నారు. అవినీతికి అలవాటు పడ్డటువంటి ఉద్యోగులని అవినీతిని కంట్రోల్ చేయలేము కాబట్టి ఒక మధ్య మార్గపు వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా సేవని ఇంటి దగ్గరికి తీసుకెళ్లారు. సచివాలయ వ్యవస్థ ద్వారా ఏరియాలోనే సేవలు అందించేలా చేశారు. కరప్షన్ 100కి 90% కంట్రోల్ లేదు, ఒక 10% ఉండుండొచ్చును కూడా. అది మొదట్లో కాదు, ఆ తర్వాత అలవాటు పడి ఉండొచ్చును. బట్ 100కి 90% కంట్రోల్ లేదు. అదే సందర్భంలో అడ్మినిస్ట్రేరియల్ రిఫార్మ్స్ అద్భుతంగా తీసుకొచ్చాడు. ఒక రైతు భరోసా కేంద్రం, హాస్పిటల్, నాడు నేడు స్కూళ్ళు, ఇవన్నీ అంతా చేసిన జగన్మోహన్ రెడ్డిని దారుణంగా ఓడగొట్టారు ప్రజలు. పర్యవసానం ఇవాళ రోజున అధికారులకు. ఇప్పుడేం జరుగుతోంది? రౌడీయిజం, రాజకీయం అన్నటువంటిది కలిసి నడవడం. ఇవాళ లిక్కర్ ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు, ఇట్లా మైనింగ్ ఇవన్నీ చేసుకోవచ్చు. అంటే ఏంటి? ఇవాళ రాజకీయం పులివెందుల్లో చూస్తే పూర్తిగా బూత్ క్యాప్చరింగ్ అంటే ఏంటో ఇవాళ పులివెందుల సాక్ష్యమైంది. ఇవి గొప్పగా అంటున్నాం. వైసీపీ అధికారంలోకి రాకపోతే సరే, అధికారంలోకి వస్తే రేపు అది ఊరుకుంటుందా? రెండవది, వ్యాపార పారిశ్రామికవేత్తలు ఇవాళ రోజున ఎవరి మాట వినాలి? అధికారులు ఎవడుంటే ఆడి మాట వినాలి. ఈవెన్ ఇక్కడ ఎవడన్నా పరిశ్రమ పెట్టుకున్నా సరే వాడికి రా మెటీరియల్ మేమే ఇస్తాం, వాడి దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన కూలీలు మేము పెట్టిన వాళ్ళనే పెట్టుకోవాలా, అలాగే వాడు ప్రొడక్షన్ తర్వాతన ఏజెన్సీలు మాకే ఇవ్వాలి, అమ్ముకునే ఆ ట్రాన్స్పోర్టేషన్ మాకే ఇవ్వాలి. ఈ తరహా కొత్త దందా ప్రారంభమైపోయింది రాష్ట్రంలో. ఇది పతాక స్థాయికి పరాకాష్ఠకి చేరుతోంది. అంటే ఇవన్నీ ప్రయోజనకరం అవుతాయా? ఇద్దరూ కూడా ప్రజలకి మంచి చేద్దామని నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజలు ఓడగొట్టారు, మంచి చేద్దాం అనుకున్నప్పుడు చేసినప్పుడు ఓడగొట్టారు. కాబట్టి ఇకేం సాగుతుంది రాష్ట్రంలో? ప్రజల మొహాన అంతో ఎంతో సంక్షేమ పథకాలు పడేసి మిగతాది అరాచకమే జరుగుతుంది. అరాచకానికి వ్యతిరేకంగా ఓటేస్తున్నారు జనం అనుకుంటే ఒక అరాచకాన్ని వదిలేసి ఇంకొక అరాచకాన్ని తీసుకొస్తుంటే ప్రత్యామ్నాయమే లేదు. ఆ ప్రత్యామ్నాయమైనటువంటి పవన్ కళ్యాణ్ వెళ్ళి తెలుగుదేశంలో కూర్చున్నటువంటి తర్వాత ఇంకేముండదు, ఆయన కూడా సమర్థించుకుంటూ వస్తున్నాడు ఇట్లాంటివన్నీ. ఇంకా దెన్
ఆయన ప్రత్యామ్నాయం ఎట్లా అవుతాడు? ప్రత్యామ్నాయం అంటే ఎట్లాంటి అరాచకాలని ప్రశ్నించి ఈ రెండింటిది కాదనేటటువంటిది ప్రత్యామ్నాయం. అది జనసేన బీజేపీ నుంచి ఆశిస్తే ఇప్పుడు అవి రెండు వెళ్ళి కూటమిలో కూర్చుని వీటిని సమర్థిస్తూ చప్పట్లు కొడుతున్నాయి. ఇంకా ఏంటి ఆంధ్రప్రదేశ్ బ్రతుకు? ఒకనాటి రౌడీజాన్ని ఫ్యాక్షనిజాన్ని సమర్థించిన రాజకీయ పరిస్థితులు ఎట్లయితే ఉన్నాయో 70ల నుంచి 2000 దాకా కూడా సాగినటువంటి దరిద్రం రాబోయేటటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ని శాసించబోతోంది. ఆల్రెడీ స్టార్ట్ అయింది శాసించడం. రాబోయే రోజుల్లో ఎక్కడికి వెళ్ళి బ్రతకాలి? ఇదివరకడికి మళ్ళీ ఆ రాయలసీమ వాళ్ళందరూ వెళ్ళి కర్ణాటకలో బెంగళూరులో బతకడం, కోస్తా వాళ్ళు వెళ్ళినేమో హైదరాబాదులో బతకడం, ఉత్తరాంధ్ర వాళ్ళు వెళ్ళి ఒరిస్సాలో లేకపోతే వాళ్ళు కూడా హైదరాబాద్లో బతికేవాళ్ళు, లేదంటే కాస్త కోస్తా నెల్లూరు అటు వాళ్ళు వెళ్ళి చెన్నైలో బ్రతకడం. మన భవిష్యత్ తరాల్ని మనమే అద్భుతంగా తీర్చిదిద్దుకున్నాం. మన యువతరాన్ని తీసుకెళ్ళి ఇతర రాష్ట్రాలకి ఆస్తులు ఎక్కడున్నా సరే అడుక్కు తినే పరిస్థితిలో బ్రతికేటటువంటి కర్మ పట్టించినటువంటి ప్రతి ఒక్కళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఎప్పటికైనా సరే భవిష్యత్తు ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఎవడు తప్పు చేసినా వాడు వెధవ అనేటటువంటి మాట జనం అనకపోతే, ఏది తప్పు చేసినా అది తప్పు అనకపోతే భవిష్యత్తు మన బిడ్డల్ని పక్క రాష్ట్రాల్లో పెట్టుకుని అదేదో పిల్లల్ని కనుక పెద్దోళ్ళని చేశాక ఇతర రాష్ట్రాలకి లేకపోతే పెద్ద పెద్ద నగరాలకి, మెట్రో నగరాలకి, అమెరికాకి, యూరప్ దేశాలకు పంపించి ఇక్కడ అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాల్లో బ్రతుకుతున్నామే, అట్లాగే మనం కూడా మన ప్రాంతాలలో ఇక గతిలేని బ్రతుకులు బ్రతకాలి అన్నటువంటి స్థితికి తెచ్చుకుందామా వద్దా అంటే ఆల్రెడీ ఆరంభించేసాం. 70ల నాటి దరిద్రాన్ని తెచ్చిపెట్టుకున్నాం. ఇంకా ఇలాగే సాగుదామా లేదా అనేటటువంటి దాన్ని ప్రజలు ఆలోచించుకోవాల్సినటువంటి సందర్భం. ఆలోచించుకున్నా ఇప్పటికిప్పుడు మార్పు వస్తుందన్న నమ్మకం అయితే లేదు. భయం వేస్తోంది, వణుకు పుడుతోంది భవిష్యత్తును చూస్తే.